1, 2, 3 start. Welcome to our channel. Ramamurthy, world teacher. I am not world teacher. World teachers are Ramakrishna Paramahamsa, Swami Vivekananda, Jesus, Muhammad Pravakta, Illallamudi Amma, Yakshasala, world teachers. I am teacher in Vinapanda. That's all. గురుగారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఉల్లాపంతుల రామమూర్తి అనేటువంటి ఛానల్ పక్కన వరల్డ్ టీచర్ పెట్టుకోవయ్యా అన్నాడు. అప్పుడు నేను అడిగాను, గురువు గారు మరి నన్ను వరల్డ్ టీచర్ అనుకుంటారు కదా అన్న. నువ్వు వరల్డ్ టీచర్ కాదు కదా అనుకుంటే వాళ్ళ కర్మ అన్నాడు. పొరపాటున అయితే ఎట్లా అని అడిగా, అయితే నీ కర్మ అన్నాడు అనమాట. అది సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క గొప్పతనం. ఆయన సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వామి, యోగి వేమన, ఇల్లండమూడి అమ్మ వాళ్ళందరూ కూడా ఆ రూపంలో పురుష రూపంలో జన్మించారు. శ్రీకాళహస్తిలో ఉన్నాడు. మన భవిష్యత్తు మొత్తం కూడా చెప్తున్నాడు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ, ఆర్థిక పరమైనటువంటివి కానీ, మానసిక పరమైనటువంటి వాటి, తర్వాత ఎడ్యుకేషన్ విద్యాపరమైనటువంటి సమస్యలైనా కానీ ఆయన దగ్గరికి పోయి చెప్తే పరిష్కార మార్గం చెప్తున్నాడు అన్నమాట. ఆయన వాళ్ళు ఆయన చెప్పినటువంటి కొన్ని జ్ఞాన ప్రసూనాలు ఇప్పుడు మనం చెప్పుకుంటాం. ద డిటర్మినేషన్ ఆఫ్ ద లార్డ్ శివ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ క్రియేటర్. మెలకువలో ఉన్నటువంటి శివుడే ఈ బ్రహ్మాండ గోళాలన్నింటినీ కూడా ఆయనే సృష్టించుకున్నాడు. ఎందుకు అంటే అది ఆయన ఇష్టం. నువ్వెవడు అడగడానికి నా ఇష్టం అంటాడు అన్నమాట. ఆయన కొన్ని బొమ్మలనేమో ముక్కు తీసేశాడు, కొన్ని బొమ్మలకి కళ్ళు తీశాడు, కొన్ని బొమ్మలకి నల్లంగా పెయింట్ కొట్టాడు అన్నమాట. కొన్ని బొమ్మలకి ఏమో తెల్లంగా కొట్టాడు, కొన్నిటి బట్టి కొట్టినట్టు కొట్టాడు. ఎందుకు అంటే అది ఆయన ఇష్టం. చిన్నపిల్లవాడు ఆడుకున్నట్టుగా ఆయన మనుషుల జీవితాలతో ఆడుకుంటున్నాడు. అది ఆయన ఇష్టం, పరమశివుడి యొక్క ఇష్టం. విష్ణువు బ్రహ్మ లేనే లేరు, ఒక్క శివుడే అవసరాన్ని బట్టి విష్ణువుగా బ్రహ్మగా అవతారాలు ఎత్తాడు అన్నమాట. ఒక పార్వతీదేవే సరస్వతిగా అవతారం ఎత్తింది, ఆ లక్ష్మీదేవిగా కూడా అవతారం ఎత్తింది. కాబట్టి మొత్తానికి కూడా మూలకారకుడు ఎవరు అంటే ఒక్క శివుడే. నీకు నాకు వచ్చేటువంటి ఇబ్బందులకి, అజ్ఞానానికి, జ్ఞానానికి, మంచి చెడు అన్నిటికీ కూడా కారణం ఆయనే. ఆయనను ఏదైనా ఉందాల్చుకుంటే ఎదుటివాడిని అనుభవం చెప్తారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. హీ కెన్ డూ ఎవ్రీథింగ్. ఆయన ఏదైనా చేయగలడు, అటువంటి సమర్థుడు అనమాట. ఏదైనా చేస్తాడు, అంతా నా ఇష్టం అంటాడు అనమాట ఆయన. హీ కెన్ డూ ఎవ్రీథింగ్, హీ కాంట్ డూ నథింగ్ బికాజ్ నో నీడ్. అటువంటి వాడికి ఈ ప్రపంచాన్ని మోసేటువంటి వాడు ఆయనే, హరాయించేటువంటి వాడు ఆయనే. ఆయనకి ఆ అవకాశం కానీ అవసరం కానీ అసలు ఉందా? లేనే లేదు. ఆ ముచ్చట తీర్చుకోవటానికి ఆయన ఈ సృష్టిని సృష్టించి అందులో తాను కూడా ఒక పాత్రను పోషించి నటిస్తున్నాడు అన్నమాట. ద క్రియేటింగ్ ఈజ్ పాసింగ్ ద టైం పాస్ చేస్తున్నాడు ఆ శివుడు. వాటన్నిటికి కూడా మూల కారణం ఎవరంటే ఆ పరమశివుడే. ఇప్పుడు 1వ తరగతి పిల్లలు ఉన్నారు, ఫస్ట్ క్లాస్ పిల్లలు. వాళ్ళల్లో బాగా చదివే పిల్లలు ఉంటారు, మధ్యస్థమైన పిల్లలు ఉంటారు, పాపం అసలు చదివినటువంటి వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళందరూ కూడా ఏ తరగతి? 1వ తరగతి, ఫస్ట్ క్లాస్. అది అదే రకంగా మనల్లో కూడా పనికి మాలినవాడిని, పనికి వచ్చేటువంటి వాడిని, బాగా చదివేవాడిని, చదవలేనటువంటి వాడిని, దుర్మార్గుణ్ణి, సన్మార్గుణ్ణి, ఆడ మగ, తర్వాత వీళ్ళు వస్తారు చూడండి వచ్చేవాళ్ళు, వాళ్ళని అందరినీ సృష్టించింది ఎవరు అంటే ఆయనే, పరమశివుడే సృష్టించాడు. వీళ్ళందరినీ ఆడుకుంటున్నాడు అన్నమాట. ఆయన విలాసం అది. వీళ్ళందరితో కూడా ఆడుకుంటూ ఉన్నాడు. నువ్వు రంగురంగుల బట్టలు వేసుకుంటే ఎలా ఇది తల్లిదండ్రి ఆనందపడతారో చిన్నపిల్లలను చూసి, ఆ విధంగా ఆయన కూడా మనల్ని సృష్టించి మనం తన్నుకుంటున్నా కానీ, కొట్టుకుంటున్నా, తిట్టుకుంటున్నా చూసి ఆనందపడుతున్నాడు. అటువంటి వాడే పరమశివుడు. ఎలాగైతే బాగా చదివేటువంటి వాడు, చదవలేనటువంటి వాడు, అసలు అజ్ఞాని ఉంటాడో అందరూ కూడా 1వ తరగతి చెందినటువంటి వాళ్ళే. అదే రకంగా జ్ఞానులు, యోగులు, అవధూతలు అందరూ కూడా ఆ పరమశివుడి యొక్క దృష్టిలో 1వ తరగతి, ఇంకా 2వ తరగతి లేనే లేదు. నీకు ఎవరు కనపడ్డా నీవే అనే భావంతో చూడు. నీకు ఏది కనపడ్డా కానీ దాంట్లో లీనమయ్యుండు. రమణ మహర్షి యొక్క తత్వం అర్థం కానంత వరకే రమణ మహర్షి.
నీకు అర్థమైన తర్వాత ఇంకా ఆయన లేడు, రమణ మహర్షి లేడు, నీవే రమణ మహర్షి అవుతావు. సత్యం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. చూడండి, సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పాడు, సత్యం ట్రూత్ అనేటువంటిది ఆత్మహత్య కంటే కూడా ప్రమాదకరం అన్నమాట. అది అంత భయంకరమైనటువంటిది. ఆ సత్యం ఒక్కోసారి నీకు ఇష్టం ఉండకపోవచ్చు, ఇష్టం ఉండవచ్చు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, విన్నా వినకపోయినా కానీ సత్యం సత్యమే అవుతుంది. కానీ దాన్ని నీవు అంగీకరించాల్సిందే అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. నేను నేనైనా నేను అన్నారు జిల్లెళ్ళమూడు అమ్మవారు. అందరమ్మ మహాతల్లి అనసూయ మహాదేవి, జిల్లెళ్ళమూడు అమ్మవారు అందరమ్మ, మదర్ ఆఫ్ ఆల్, హిర్ హౌస్ ఈజ్ ఆల్. ఆమె అందరమ్మ, ఆమె ఇల్లే అందరిల్లు. నేను నేనైనా నేను అని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఆమె. అంటే ఏంటి? అన్ని నేను నేనే, ఎవరిని చూసినా కానీ నేనే అనే భావంతో ఉండు అని ఆమె చెప్పినా కానీ, నిన్ను నీవు తెలుసుకో అని రమణ మహర్షి అన్నాడంటే సకలమైనటువంటి మొత్తం కూడా నేనే, నీ లోనికి వెళ్ళి నువ్వు తెలుసుకో అని దాని యొక్క అర్థం. అందరూ చెప్పింది ఒకటి, నిన్ను నీవుగా చూడు. శరీరం అనేటువంటిదే ఒక నంది. చూడండి ఏం చెప్పాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు, నీ శరీరం ఒక నంది, దాన్ని తిరిగేటువంటి వాడేవాడు మహాశివుడు. తర్వాత నీ శరీరం అనేటువంటిదే నీ శరీరం అనేటువంటిదే ఒక గరుడ పక్షి, దాన్ని ఎక్కి తిరిగేటువంటి వాడెవరు? విష్ణువు. ఇద్దరూ కలిసి ఒకే కళను కంటారా? ఎవడి కళ వాడిది, శివుడి కళ శివుడిది, విష్ణువు కళ విష్ణువుది. ఇద్దరూ కలిసి కూడా ఒకే సృష్టిని సృష్టించారు. మళ్ళీ కళలు వేరు, సృష్టి వేరైంది. జ్ఞానమే కాదు, నీ అజ్ఞానం కూడా దైవ సంకల్పమే అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. బాగా మండుతున్నాడు, బాబాగా మంట, దానిలో ఒక కట్టె పడేసాం, అదేమైంది? బూడిదైపోయింది. మళ్ళీ నా కట్టె రావాలంటే అట్లా అది వస్తుందా? రానే రాదు. చిన్నపిల్లవాడు నీకు చాక్లెట్ ఇచ్చాడు, తిన్న తర్వాత వాడు ఏమంటున్నాడు? నా చాక్లెట్ నాకు ఇయ్యి అంటున్నాడు అనమాట. ఇంక పొట్టలో పోయి అరిగిపోయిన వాళ్ళ చాక్లెట్ వాడికి వస్తుందా? రాదు. ఆ విధంగా అగ్నిలో వేసినటువంటి కర్ర బూడిదైపోయిన తర్వాత అది మళ్ళీ నీకు రావాలన్నా కానీ రాదు. కానీ జ్ఞానం అనేటువంటి అగ్ని, జ్ఞానాగ్నిలో వేసినటువంటి కర్ర అది కాలి బూడిదైనా కానీ దాన్ని నువ్వు మళ్ళీ తీసుకోవచ్చు. చూడండి ఏం చెప్పారు, అగ్నికి జ్ఞానాగ్నికి ఉన్నటువంటి తేడా ఇదే అన్నమాట. కావాలంటే కాలని కట్టెగా కూడా దాన్ని నువ్వు తీసుకోవచ్చు అగ్నిలో వేసినా కానీ. అజ్ఞాన్ని చూసేటువంటి జ్ఞాని అజ్ఞాని అవుతాడు అంతే. యద్భావం తద్భవతి, షిరిడి సాయిబాబా చెప్పాడు. నువ్వు చూసేటువంటి దాన్ని బట్టి సృష్టి అనేది ఉంటుంది అని. కాబట్టి జ్ఞానిని చూస్తే వాడికి అజ్ఞానంలాగే కనపడతాడు. పచ్చకామెరలో వాడు మొత్తం పచ్చగానే కనపడ్డట్టు అనమాట. జ్ఞాని చూసినట్లయితే అజ్ఞాని కూడా జ్ఞాని అవుతాడు. రామపాదం సోకి రాయి కూడా స్త్రీ అయింది. ఆ విధంగా చూసేటువంటి వాడే నిజం, చూడబడేదంతా కూడా అబద్ధమే. ధ్యానించేటువంటి వాడే నిజం, ధ్యానించబడేదంతా కూడా అబద్ధమే. ఏ అనుభవము లేకపోవడమే అదే దైవానుభవం. క్యాలెండర్లు మారుతూ ఉన్నాయి, చూస్తున్నారు కదా ఈ క్యాలెండర్లన్నీ కూడా. ఈ క్యాలెండర్ ఉంది ఇప్పుడు, అది తీసి ఇంకో క్యాలెండర్లు పెడతాం. రేపు మా పిల్లలకి ఇన్ని మార్కులు వచ్చాయి, మా పిల్లలకి ఇన్ని మార్కులు వచ్చాయని ఇంకో క్యాలెండర్ పెడతాం. తర్వాత అది తీసి మళ్ళీ ఇంకో క్యాలెండర్లు పెడతాం. క్యాలెండర్లు మారుతుంటాయి. గోడ మారుతుందా? దానికి ఉండే కన్నం మారుతుందా? ఆ కన్నానికి ఉండే చీల మారుతుందా? మారనే మారదు. గోడ, కన్నం, చీల అనేటువంటిది శాశ్వతం. కానీ క్యాలెండర్లు అండి అశాశ్వతం. ఈరోజు ఉంటాయి, రేపు మళ్ళీ వేరే క్యాలెండర్లు వస్తుంటాయి. అలాగే నీ కళలు కూడా అంతే, నీకు వచ్చే కళలు కూడా అంతే అన్నమాట, మారుతూ ఉంటాయి కళలు. కాబట్టి శిరస్సు అనేటువంటిది పార్వతి, హృదయం అనేటువంటిది శివుడు. శిరస్సును కాదు నువ్వు చూడాల్సింది, హృదయాన్ని చూడు అని చెప్తారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అందరూ ఒక్కసారి శ్రీకాళహస్తీశ్వరుడైనటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి తరించండి. మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చెప్తాడు. ఒక రకంగా అభినవ యోగి వేమన వీరబ్రహ్మేంద్ర స్వామి, జిల్లెళ్ళమూడి అమ్మ, శ్రీకాళహస్తి సుబ్రహ్మణ్యేశ్వరుడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పంతుల రామమూర్తి.